మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండుగాక. ఆమేన్. Shall we look to the Lord for His grace and for His revelation this evening? సాయంకాలం ప్రభు తన యొక్క కృపను తన యొక్క ప్రత్యక్షతను మనం గ్రహించుటకై ఆయన వైపు చూద్దాం. Our loving and gracious Heavenly Father, మా ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, God who loved us with supreme love, అసమానమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవా, God who sent His only beloved Son Jesus into this world to the cross of Calvary to die for each one of us. మాలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై కలవరసలో చనిపోవడం కొరకై ఈ లోకమునకు మీ కుమారుని పంపిన దేవా, Into Thy presence we come with worshipful hearts. హృదయపూర్వకమైన ఆరాధనా స్తుతులతో మీ సన్నిధానానికి వస్తున్నాం. Thank you for Thy love which was demonstrated on the cross of Calvary. కలవరసలో మీరు ప్రదర్శించిన మీ ప్రేమ కొరకై స్తోత్రములు. That love which is able to liberate and deliver every slavery and every bondage. ప్రతి విధమైన బానిసత్వం నుండి, ప్రతి విధమైన బంధకం నుండి ఆ గొప్ప ప్రేమ మమ్మల్ని విడుదల చేయగల శక్తి కలిగినందుకు కొరకై స్తోత్రములు. If there is any dear one who is yet to experience that deliverance, Lord, we pray that He would speak to us. ఇప్పుడు వచ్చిన ప్రియుడు ఇంకా ఎవరైనా ఈ విడుదల పొందకుండా ఉన్నట్లయితే ఈ సాయంకాలం వారు విడుదల పొందినట్లుగా వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. Thank you, Lord, for coming all the way to the earth to reconcile us with this holy God. పరిశుద్ధులైన దేవునితో మమ్మల్ని సమాధానపరచుకొరకై మీరు పరలోకం నుండి భూలోకానికి వచ్చినందుకు కొరకై స్తోత్రములు. Continue to speak to us even through this episode. ఈ పత్రిక ద్వారా కూడా మీరు మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. Empty us, fill us with Thy word and use us for the glory of Thy Son. ప్రభువా, మమ్మల్ని ఖాళీ చేసి మీ ఆత్మపూర్ణులుగా మీ వాక్యముతో నింపి మీ కుమారుని మహిమ కొరకై మమ్మల్ని వాడుకోనండి. Thank you for hearing our prayer. మా ప్రార్థన ఆలకించేందుకు కొరకై స్తోత్రములు. For this we ask in the blessed name of our Lord and our Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములోనే ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Here is the story of a runaway slave. మనం చదివినటువంటి ఈ పత్రికలో యజమాని విడిచి పారిపోయిన ఒక బానిస యొక్క వృత్తాంతాన్ని చదువుతూ ఉన్నాం. The word slave may not mean much to us in our generation and culture. ఈనాడు మనకున్న నాగరికతలో మన యొక్క తరములో బానిస అనేటువంటి ఒక పదం మనకు సరిగా మనకు గ్రహింపు లేదు. But 20 centuries ago in the Roman Empire, if anyone is employed or bought or purchased as a slave, that slave had no rights whatsoever. 2000 సంవత్సరాల క్రితము రోమా ప్రభుత్వ కాలంలో ఏదైనా ఒక వ్యక్తిని ఎవరైనా డబ్బు ఇచ్చి కొనుక్కున్నట్లయితే ఆ వ్యక్తి బానిసగా చేయబడుతున్నాడు. అతనికి ఏ విధమైన హక్కు ఉండదు. He is no more than a piece of furniture in the house. The master could do anything with him. There are no rights to defend him. ఒక ఇంటిలో ఉండేటువంటి ఒక సామాన్యమైన కుర్చీ బెంచి వలె యజమానుడు ఆ బానిసని ఏమైనా చేయవచ్చు. అతనికి ఏమాత్రం కూడా హక్కు ఉండదు. The master could kill him, could torture him, could torment him. There is no one to interfere. యజమానుడు ఆ బానిసను చిత్రహింస చేయవచ్చు, కొట్టవచ్చు, చంపవచ్చు. ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. Naturally, the masters who purchased the slaves with a very big price tried to exploit the maximum from these slaves. ఏ యజమానుడైతే ఎంతో క్రయాన్ని చెల్లించి డబ్బు ఇచ్చి బానిసను కొనుక్కుంటాడో ఆ బానిస దగ్గర నుండి తన డబ్బు సంపాదించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Here is a slave called Onesimus. ఇక్కడ మనం చదివిన భాగంలో ఒనేసిము అనేటువంటి ఒక బానిసను చూస్తున్నాం. And fortunately, he happened to work in the home of a Christian believer. క్రైస్తవ విశ్వాసి ఇంటిలో ఈ బానిస పని చేస్తూ వచ్చినాడు. But one day he committed a theft. అయితే ఒక దినమున ఈ బానిస దొంగతనం చేసినాడు. Having committed the theft, he could not stay back home. ఆ రీతిగా దొంగతనం చేసిన దాన్ని బట్టి ఆ ఇంట్లో నిలవలేకపోయినాడు. So his guilt made him to run away from the home. అతని యొక్క పాపము నేరము ఇంటిలో నుండి అతను తరిమివేసినది. So he went as far as his legs could carry him. తన కాళ్ళ ద్వారా ఎంత దూరం నడవగలడో అంత దూరం నడిచి పారిపోయినాడు. He wanted to escape from the hand of his master. తన యజమాని యొక్క దృష్టికి కనబడకుండా పారిపోయినాడు. And his running away reached him finally to Rome. ఆ రీతిగా పారిపోయి అతడు రోమా నగరానికి చేరుకున్నాడు. And at Rome, in a very strange way, God so arranged that he happened to cross the path of Apostle Paul. రోమాలో అతడు ఉన్నప్పుడు దేవుని యొక్క భవిష్యత్తు నిర్ణయ ప్రకారంగా పౌలును కలుసుకొనుట కొరకై దేవుడే ఏర్పాటు కలుగజేసినాడు. And in that meeting, something wonderful happened between Paul the apostle, who gave the gospel, and this runaway slave Onesimus.
ఈ ఒనేసిము అపోస్తలుడైన పౌలును కలుసుకున్న ద్వారా పౌలు సువార్త అందించినప్పుడు ఒక గొప్ప సంగతి అతని యొక్క జీవితంలో జరిగినది. Paul should have shared the love of God as was demonstrated on the cross of Calvary through Jesus Christ. కల్వరిలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు బయలుపరిచిన ఆ యొక్క ప్రేమను గురించి ఈ బానిసతో పంచుకున్నాడు. Onesimus was deeply influenced by the message which he heard. అతనైనటువంటి ఆ యొక్క వర్తమానం ద్వారా ఒనేసిము ఎంతగానో ప్రభావితం చేయబడినాడు. And he was genuinely converted. అతడు ఎంతో సంపూర్ణముగా మార్పు చెందినాడు. As a sign of his true repentance, అతడు సంపూర్ణముగా పశ్చాత్తాపపడినదానికి గుర్తుగా he wanted to go back to his master, seek his forgiveness. తన యజమాని ఎదుగు తిరిగి వెళ్ళి అతని యొక్క క్షమాపణ కోరడానికి సిద్ధపడినాడు. Naturally, that could be a very risky thing if the master is not going to receive him in the right spirit. ఆ యజమానుడు సరైన మనసుతో బానిసను తీసుకోకపోయినట్లయితే ఎంతో గొప్ప నష్టము బానిసకు సంభవిస్తుంది. And in this context, Paul as a mediator offered to write a recommendation letter. ఈ సందర్భముగా పౌలు మధ్యవర్తిగా తన యజమాని కొరకే ఒక ఉత్తరం రాసి పంపిస్తూ ఉంటున్నాడు. Since Paul knew Philemon personally, he took the responsibility of writing a letter recommending the conversion of this slave. పౌలు ఫిలెమోనును వ్యక్తిగతంగా ఎరిగి ఉంటున్నాడు కనుక ఒనేసిమును చేర్చుకోవడం కొరకై సిఫారసు పత్రిక రాసి పంపిస్తూ ఉంటున్నాడు. So here is a recommendation letter. ఇక్కడ ఇది సిఫారసు పత్రిక. This is the background which occasioned this letter. ఈ స్థితిని బట్టి ఈ సందర్భాన్ని బట్టి ఈ ఉత్తరం రాయబడి ఉన్నది. Our question is, మన ప్రశ్న ఏంటంటే why should God the Holy Spirit preserve this small letter for centuries together and make it a part of the Holy Scriptures? ఈ చిన్న ఉత్తరమును ఎన్ని సంవత్సరాలుగా పరిశుద్ధాత్మకు దాచిపెట్టి మనకు అందించడంలో ఆయన ఉద్దేశం ఏమైంది? I believe this story illustrates God's immense grace for every lost sinner in the world. ఈ యొక్క కథ లోకములో నశించిపోయిన ప్రతి మానవాళిలో దేవునికి కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రేమకు నిదర్శనంగా కనబడుతున్నది. Three things could be said about Onesimus which could be said of every lost sinner in the world. ఈ లోకములో నశించిపోయే ప్రతి పాపి విషయంలో చెప్పదగిన మూడు సంగతులు ఒనేసిము యొక్క జీవితంలో కనబడుతూ ఉన్నాయి. Firstly, he was a thief. మొట్టమొదటిగా దొంగ అయినాడు. He was guilty of the sin of covetousness. తాను ఇతరుల యొక్క సొమ్మును ఆశించినటువంటి పాపము నేరంలో ఉంటున్నాడు. He coveted something which did not lawfully belong to him. న్యాయబద్ధముగా తనకు చెందినటువంటి దాన్ని అతను కోరుకున్నాడు. Do you know covetousness is a terrible sin? ఇతరులను ఆశించాలనేటువంటిది భయంకరమైన పాపం అనే సంగతి తెలియనా? It's not only a sin which sinners struggle with, but it is very much a sin even saints struggle with. మరి ఈ యొక్క పాపము ఈ ఆశించాలంటే పాపము కేవలం ఇది పాపులకే కాదు పరిశుద్ధులు కూడా ఆ యొక్క పాపము పడద్రోస్తున్నది. If you deeply dig into the depths of your own heart and my heart, we would see how much covetousness there is in our own hearts. మన సొంత హృదయంలో మనం కనుక పరిశీలన చేసినట్లయితే మన హృదయంలో ఎంతగా ఈ ఆశించడమే పాపం ఉన్నదో మనం తెలుసుకోగలము. The story of humanity begins with the sin of covetousness committed in the Garden of Eden. ఏదెను వనములో ఆది మానవుడు చేసిన యొక్క పాపము ఆశించడమే పాపమును బట్టి మానవ చరిత్ర ఆరంభమైనది. This is the first sin to be committed in the history of mankind. మానవ చరిత్రలో మొట్టమొదటిగా చేయబడిన పాపం ఇది. Adam and Eve coveted the glory of God for themselves. ఆదాము హవ్వలు దేవుని యొక్క మహిమను తమ కొరకై ఆశించారు. They were not satisfied in being next to God, under God, and enjoying dominion over the world. దేవుని క్రింద ఉండి దేవుని యొక్క ప్రతినిధిగా ఉండి దేవునితో ఉండి దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యం అనుభవించు తృప్తి చెందకుండా దేవుని యొక్క మహిమను ఆశించారు. Adam's and Eve's Bible consisted of only a few words, probably only one commandment, which told them that they should not eat of the fruit of the forbidden tree, the tree of the knowledge of good and evil. దేవుడు ఆదాములతో మంచి చెడ్డల తెలియచేట ఆ యొక్క వృక్షం యొక్క ఫలమును తినవద్దనేటువంటి ఒకే ఒక ఆజ్ఞ తప్పక మరి ఏది కూడా వారికి ఇవ్వలేదు. God gave them so much freedom. He said only one law, one commandment I lay before you. దేవుడు వారికి ఎంతో స్వేచ్ఛించినాడు కానీ ఒకే ఒక్క విషయంలో ఈ చెట్టు ఫలమును తినవద్దన్నాడు. By giving this law, I am affirming my sovereignty and my creatorhood, and I am affirming your creaturehood. నేను ఈ యొక్క నియమమును మీ ముందు ఉంచడం ద్వారా మీ యొక్క సృష్టికర్త నేనైనా అని నాకు సార్వభౌమాధికారం ఉన్నదని మీరు నా యొక్క సృష్టి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మాత్రం నేను ఉంచినాను అన్నాడు. The enemy wanted to reverse this order. అయితే శత్రువు ఈ యొక్క క్రమమును మార్చాలని వాడు కోరినాడు. That's the saddest story of Genesis chapter 3. అదే ఆదికాండం 3వ అధ్యాయం నుండి ఆ యొక్క దుఃఖంతో నిండిన వృత్తాంతం. Eve fell into the trap of the enemy. హవ్వ దుష్ట
దుష్టుని యొక్క తంత్రములో ఉరిలో చిక్కుకున్నది. And very soon she dragged her husband also into the trap of covetousness. వెంటనే అవ్వ తన భర్త అయిన ఆదామును కూడా ఈ యొక్క ఆశించేటువంటి పాపంలోనికి లాగివేసినది. The enemy told them that if they eat that fruit, they will be as gods. మీరు కనుక ఈ చెట్టు ఫలం తిన్నట్లయితే మీరు దేవుల వలె ఉంటారు, దేవుల వలె ఉంటారని అపవాది అబద్ధం చెప్పినాడు. What does it imply? దాని అర్థం ఏంటి? If they are going to be gods, they can take decisions by themselves. They need not submit themselves to the authority of another. వారు దేవతల వలె ఉన్నట్లయితే వారి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పట్టించుకోవాల్సిన పని లేదు, మనంతరం మనకి తీర్మానాలు చేసుకోవచ్చు అంటున్నారు. You can do your will. You can go your way. You need not wait for the will of your God, will of your master. నీ యొక్క సొంత మార్గములో నీ సొంత చిత్తములో నడుచుకోవచ్చు. నీ యజమానైన దేవుని యొక్క చిత్తములో మార్గములో నడవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. With all humility and solemnity, let me tell you, if you are doing your own will in your life, you have coveted already God's glory. ప్రియమైన స్నేహితుడా, నీవు కనుక నీ సొంత మార్గం నడుచుకుంటూ నీ చిత్తం అనుసరించి నడుస్తూ వచ్చినట్లయితే ఇప్పటికే నీవు దేవుని యొక్క మహిమను దొంగిలించిన వాడైనా. The biggest battle in the world today is between God's will and man's will. ఈనాడు దేశంలో ప్రపంచంలో లోకంలో జరిగిన గొప్ప పోరాటం ఏంటంటే దేవుని యొక్క చిత్తము మానవుని యొక్క చిత్తము, ఈ రెండు మధ్య పోరాటం. Whose will is being accomplished in your personal life? నీ వ్యక్తిగత జీవితంలో ఎవరి చిత్తము నెరవేర్చబడుతుంది? You may be a sinner, you may be a saint, you may be a God servant, you may be anybody. నీవు పాపివి కావచ్చు, నువ్వు పరిశుద్ధుడు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. But the basic fundamental question is, అయితే ప్రాముఖ్యమైన ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే whose will is being accomplished in your life? నీ జీవితంలో ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? As long as your own will is being accomplished in your life, you are a thief of God's glory. నీ జీవితంలో నీ సొంత చిత్తమును నెరవేర్చుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను దొంగిలించేటువంటి దొంగగా ఉన్నా. You have usurped the throne of God. You have usurped the authority of God. దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క అధికారం నీవు ఆక్రమించుకున్నావు. Adam and Eve stole God's glory. ఆదాము అవ్వలు దేవుని యొక్క మహిమను దొంగిలించినారు. By coveting God's glory, they neither got God's glory, and what will they had, they completely lost it. వారానికి ఆశించిన ద్వారా దేవుని మహిమను పొందకపోవడమే కాకుండా వారు కలిగిన మహిమను కూడా పోగొట్టుకున్నారు. They became naked, the Bible says. బైబిల్ బోధిస్తుంది వారు దిగంబరులైపోయినారు. We can only imagine what kind of a dress they should have had before they had sinned. వారు పాపము చేయకమునుపు ఎలాంటి వస్త్రము ధరించి ఉన్నారో మనం కేవలం ఊహించగలం మాత్రమే. I can only imagine from Psalm 104 verse 1 where the psalmist says, "Oh God, thou art clothed in majesty." So man might have been clothed with God's glory. కీర్తనలు 4:1 మనం చూసినప్పుడు దేవా నీవు నీ ప్రభావముతో వస్త్రం ధరించుకొని ఉన్నామనే మాట ప్రకారంగా ఆదాము అవ్వలు కూడా పాపము చేయకమునుపు ఇదే ప్రభావంతో వారు వస్త్రము ధరించుకొని They did not have the trouble to go and buy textiles, buy clothes and clothe themselves to clothe their nakedness. ఆ రీతిగా వారు పాపం చేసిన తర్వాత దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరు ఆకులతో కచ్చడం చేసుకొని కట్టుకున్నారు. We are sinners, we are under curse. That's the reason why we need to clothe ourselves. మనం పాపులము కనుక ఇప్పుడు మనకి వస్త్రం అవసరమైనాయి. Coveting God's glory, దేవుని యొక్క మహిమను దొంగిలించుట, displacing the will of man to the will of God. దేవుని యొక్క చిత్తమును తృణీకరించి మానవుని యొక్క చిత్తం నెరవేర్చుకోవడం. And the first sin committed in the promised land Canaan was again covetousness. వాగ్దాన భూమిలో మొట్టమొదటిగా చేయబడిన పాపం ఏంటంటే ఆశించుట. Achan, after entering into the promised land, coveted material glory. వాగ్దాన భూమిలో ఇశ్రాయేలు ప్రవేశించిన తర్వాత ఆకాను వస్తు సంబంధమైన మహిమతో కూడినటువంటి దాన్ని ఆశించినాడు. You read this sad story in Joshua chapter 7. యెహోషువ 7వ అధ్యాయంలో ఈ దుఃఖకరమైన వృత్తాంతాన్ని చదువుతూ ఉన్నాం. He knew the command forbade him from taking anything in Jericho. ఎరికోలో ఏ విధమైన తీసుకోకూడదనే ఆజ్ఞను ఆకాను ఎరిగి ఉంటున్నాడు. He had to take everything and give it to God, give it to God's people. అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొని దేవుని యొక్క ఖజానాకే ఇవ్వాలి. He cannot take it for himself. తన కొరకు ఏది తీసుకొనకూడదు. But Achan did not do it. అయితే ఆకాను అనేది చేయలేదు. He coveted the gold and the raiment and the silver. He coveted it for himself. ఆకాను వెండిని బంగారమును శినార వస్త్రం తీసుకొని తన కొరకై దాచుకున్నాడు. He coveted that which did not belong to him. తనకు ఏది చెందదో దాన్ని తీసుకొని దాచుకున్నాడు. And incidentally, the first sin committed in the New Testament church in the book of Acts is once again covetousness. నూతన నిబంధనలో కూడా అపొస్తలుల కార్యములందులో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా చూసిన పాపం ఏంటంటే ఆశించుట. In Acts chapter 5, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో we read about a couple, Ananias and Sapphira. అననీయ సప్ఫీరా అనే ఒక దంపతులను చూస్తున్నాం. And this couple
When revival came to Jerusalem, they were much encouraged and influenced by the revival. యెరూషలేములో గొప్ప ఉజ్జీవ జ్వాలలు ఉన్నప్పుడు ఈ ఉజ్జీవంలో వారు కూడా ప్రోత్సహించబడి ప్రభువును అంగీకరించినారు. They could see many people selling away their properties, their lands, and laying them at the feet of Apostle Peter. అనేక మంది విశ్వాసులైన వారు తమ ఆస్తులను సంపదలను అమ్మివేసి అపోస్తలుడైన పేతురు పాదముల మీద వారు చూసినారు. I am sure Peter or any apostle, they never gave any specific command to sell anybody's property. ఎవరు కూడా ఎవరి ఆస్తిని అమ్మమని ఏ అపోస్తలుడు పేతురు గాని ఆజ్ఞ ఇవ్వలేదు. It was voluntary. అది ఇష్టపూర్వకంగా స్వేచ్ఛాపూర్వకంగా జరిగింది. When revival came, people were freed from greed and covetousness. They wanted to give to God and to God's people. ఎప్పుడైతే ఉజ్జీవం వారి మధ్యలో వచ్చిందో ప్రతిగా దురాశ నుండి ఆశించడం నుండి వారు విడుదల పొంది వారి కలిగిన దేవునికి వారు తీర్మానించుకున్నారు. So anyone who loved God, he sold everything and brought it to the house of God. వారు ప్రేమించిన ప్రతి ఒక్కరు తన కలిగిన సమస్తను అమ్మివేసి దేవుని ఇంటికి తీసుకొని వచ్చినాడు. It's a very strange and a unique incident. ఇది ఎంతో అసమానమైనటువంటి వింతైన సంగతిగా ఉంది. When Ananias and Sapphira saw this, అననీయ సఫీరా చూచినప్పుడు they said, well, we must also belong to this group. మనం కూడా ఈ గుంపుకు చెందిన వారు కదా. And if people have to accept us as one among them, మనం కూడా వారిలో ఒకరు అని ప్రజల వల్ల అంగీకరించాలి అంటే we need to do what they do. వారు చేసేది మనం కూడా చేయాలి కదా. So they went ahead and sold their property. వారు ఆ రీతిగా ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళి వాళ్ళ ఆస్తిని అమ్మివేసినారు. Firstly, they never sold it out of conviction. ఒప్పుదలతో వారు ఆ భూమిని అమ్మలేదు. They did not sell it because God told them to do it. దేవుడు చెప్పిన దాన్ని బట్టి వారు అమ్మలేదు. Their deep desire, their heart was to get human glory. వారి హృదయ అంతరంగంలో మనుషుల ఎదుట నుండి ఘనతను వెలువరకు పొందాలని కోరుకున్నారు. You know what happened to that family? ఆ కుటుంబానికి ఏం జరిగిందో తెలియనా? They wanted to cheat the man of God, దైవజనుని వారు మోసం చేయాలన్నారు. but ended up in their own burials. అయితే చివరికి వారి సమాధులకు వెళ్ళిపోయినారు. Ananias and Sapphira committed human glory. అననీయ సఫీరాలు మానవ ఇద్దరికి ఘనతను వెలువరకు కోరుకున్నారు. They coveted it in the house of God. దేవుని యొక్క ఇంటిలోనే వారిని కోరుకున్నారు. They coveted it in the midst of God's people. దేవుని ప్రజల మధ్యలోనే ఆ రీతిగా కోరుకున్నారు. As a saint, you could be guilty, I could be guilty of this very sin. పరిశుద్ధుడుగా నీవు నేను ఈ యొక్క పాప విషయంలో మనం నేరస్తులుగా కనబడబోతున్నాం. When we give a lot of things to God, when we try to sacrificially serve God, God has only one question to ask us. మరి అనేక సార్లు మనం త్యాగపూరితంగా అనేకమైన వాటిని దేవుని మందిరానికి తీసుకొస్తూ ఉంటాము. దేవుని మందిరంలో ఎంత సేవ చేసే వారికి కనబడుతూ ఉంటాం. Men are always asked what is done or how much is done. మనుషులు ఎప్పుడు కూడా ఏమి చేసినారు ఎంత చేసినారు అనే ప్రశ్న అడుగుతారు. But God never asks these two questions. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఈ రెండు ప్రశ్నలు అడగడు. But he asks only one question. ఆయన ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు. Why did they do this? ఎందుకు వారు ఇది చేసినారు? Why did they do this? వారు ఎందుకు ఈ పని చేసి ఉన్నారు? What is the motive that prompted them this sacrifice? ఈ త్యాగము చేయడంలో వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? Why are they working so hard in the house of God? What is their motive? ఎందుకు వారు దేవునిలో ఇంత కష్టపడి పని చేస్తున్న వారి యొక్క ఉద్దేశం ఏమైంది? Why are they so sacrificial, giving lot of money? What is their motive? అంతో డబ్బును వారు ఇస్తున్నారు కదా, వారి కలిగిన ఉద్దేశం ఏమిటి? They are working hard all the time. What is their motive? ఎంతో కష్టపడి దేవుని మందిరంలో వారు పని చేస్తున్నారు. దీనికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? Beloved friends, God knows our motives. ప్రియమైన స్నేహితుడా, ప్రభువు మన యొక్క హృదయాంతరంగంలో ఉద్దేశాన్ని ఎరిగినవాడు. The worth and value of our ministry is not counted by how much we do, but why we do it. మనము ఎంతగా చేస్తూ ఉన్నామనే దాన్ని బట్టి మన పరిచర్యలు మన త్యాగములు లెక్క వేయబడవు కానీ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దాన్ని బట్టి లెక్క వేయబడతాయి. Any other motive other than the love for God is questioned before God. దేవుని యెడల ప్రేమ కలిగి చేసిన ఏ త్యాగమైనా తప్పక మరి ఏదైనా సరే అది ప్రశ్నించబడుతుంది. Look at the church at Ephesus. So many good things they have. ఎఫెసు సంఘంలో మనం చూసిన వారికి ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి. They tirelessly labored for God and for His cause. వారు దేవుని కొరకు దేవుని యొక్క పని నిమిత్తమై ఎంతో ప్రయాసపడినారు. They were willing to suffer for the name of the Lord. యేసుక్రీస్తు నామముపై శ్రమలను ఇష్టపడినారు. They had the spirit of discernment to see who were right and who were wrong. ఏది మేలో ఏది కీడో అనే గ్రహింపులో వారు ఉంటూ ఉన్నారు. They were zealous for the purity of the doctrine. దేవుని యొక్క సిద్ధాంత విషయంలో పవిత్రత విషయంలో ఆసక్తి గలవారు. The world may praise them. The world may praise them. లోకస్తు వారిని పొగుడుతూ ఉండవచ్చు. The church may praise them. సంఘం పొగుడుతూ ఉండవచ్చు. But the Lord said, అయితే ప్రభువు అన్నాడు, I have somewhat against you. నీకు విరోధముగా నా యొక్క ఒక మాట ఉన్నది. You have left your first love. నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టి ఉన్నావు. It's no longer that love which prompts you to do all this. ఇవన్నీ చేస్తున్నది నీవు నా ఎడల కలిగిన ప్రేమను బట్టి కాదు. Unless you repent now, నీవు ఇప్పుడు మానవలసి పోలేకపోతే I am going to remove the candlestick. నీ మధ్యలో దీపస్తంభం నేను
The removing the candlestick speaks of the loss of our effectiveness in service. దీప స్తంభమును తీసివేయటగా మన యొక్క సేవలో ఉండేటువంటి ఆ ప్రతిఫలం లేకుండా అది తొలగించి వేయబడుతుంది. We may continue to serve without effectiveness. మనము సేవిస్తూ ఉండవచ్చు కానీ ఆ యొక్క సేవలో ఏ విధమైన ప్రభావం ఫలితం ఉండదు. We may continue to serve without anyone getting saved, without any saint being edified. ఏ పాపి రక్షణ పొందకుండా ఏ పరిశుద్ధులుగా క్షేమాభివృద్ధి చెందకుండా మనం చేసే సేవ చేస్తూనే ఉండవచ్చు. Covetousness of human glory brought death to Ananias and Sapphira themselves. అననీయ సభ్యురాలు మానవ ఇద్దరిని ఘనత పొందుతూ కోరుకున్నారు కనుక వారు మరణాన్ని చూడవలసి వచ్చింది. Achan coveted material glory, he brought death to his own family. ఆకాను వస్తు సంబంధమైనటువంటి దాన్ని ఆశించిందని ఇంటి వారందరికీ కూడా మరణాన్ని తీసుకొని వచ్చినాడు. Adam and Eve coveted God's glory and brought death upon the whole mankind. ఆదాము అవ్వలు దేవుని యొక్క మహిమను ఆశించి మానవులందరి మీద శాపాన్ని పాపాన్ని తీసుకొని వచ్చినారు. Covetousness is a terrible sin. ఇతరులను ఆశించడం భయంకరమైన పాపం. That makes me envious, that makes me jealous, that makes me uncomfortable at the success of somebody else. మరొకరు విజయవంతంగా ఉన్నట్లయితే వారిని చూసి నేను ఓర్చుకోలేకపోవడము, అసూయపడము, ఇబ్బంది పడడము ఇదే ఆశించడం. Go down deep into any trouble in human relationship, you find at the bottom line jealousy, envy, discontentment and covetousness. ఈనాడు మానవుల మధ్యలో జరిగేటువంటి ఏ సమస్యను మీరు చూచి పరిశీలించి లోతుగా ఉన్నట్లయితే అక్కడ దాగినటువంటి అసూయ, ద్వేషము, పగ కనబడుతుంది. Why did Lucifer rebel against God? ఎందుకు లూసిఫర్ దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినాడు? For the simple reason of covetousness. సామాన్యమైన కారణము ఆశించుట. He wanted to be like God. దేవుని వలె ఉండగోరినాడు. He wanted to be equal with God, exercise power and authority like God. దేవునితో సమానంగా ఉండి దేవుని వలె అధికారం చలామణి చేయాలని కోరుకున్నాడు. The sin of covetousness and pride brought down his fall. ఆశించే పాపము, గర్వని యొక్క పాపము లూసిఫర్ కిందకు పడదోసినాడు. And he is successful in injecting the same sin poison into every human being. అదే పాపం విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలోనికి పంపించడంలో వాడు విజయవంతంగా ఉంటున్నాడు. Covetousness is a terrible sin. ఇతరులను ఆశించుట భయంకరమైన పాపం. Let your conversation be without covetousness. మీ యొక్క సంభాషణ ఆశించేది లేకుండా ఉండాలి. And be content with such things as you have. నీ కలిగిన దాంతో తృప్తి చెందియుండు. For he hath said, I will never leave you nor forsake you. ఆయన ఏమని చెప్పినాడు కదా, నేను నిన్ను విడవను, నేను మరువను. I have seen many homes where they have the second portion on the walls but not the full verse. మరి అనేక ఇంట్లో మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో పై భాగమే ఉంటుంది కానీ క్రిందిది ఉండదు. No, they have the second portion but not the first one. క్షమించండి, క్రింది భాగమే ఉంటుంది కానీ పై భాగం ఉండదు. I will never leave thee nor forsake thee. Wonderful promise. నేను నిన్ను విడవను, విడిచిపెట్టను వాగ్దానమే ఉంటుంది గోడ మీద. But do you know that biblical promises are conditional promises? దేవుని వాక్యం నుండి వాగ్దానములు నియమముతో కూడినవనే సంగతిని ఎరుగుదువా? There are around, somebody said, 8,810 promises in the Bible. 8,810 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని ఒక భక్తుడు చెప్పినాడు. These are great and wonderful promises to be claimed by every child of God. దేవుని యొక్క ప్రతి బిడ్డ ఈ యొక్క వాగ్దానాలు కోరుకున్న కనుక ఇవి ఎంతో అద్భుతమైనవి. But unless you are in Jesus Christ, అయితే నువ్వు యేసుక్రీస్తులో లేకపోతే you cannot claim them. ఈ వాగ్దానాలు కోరుకోలేవు. Even if you are in Jesus Christ, నీవు యేసుక్రీస్తులో ఉన్నప్పటికీ there is an inseparable condition linked to every promise. ప్రతి వాగ్దానములకు విడదీయలేనటువంటి బంధంతో కూడిన నియమం ఉన్నది. If you don't fulfill that condition, ఆ యొక్క నియమమును నెరవేర్చకపోతే you have no right to claim that ఆ promise. యొక్క వాగ్దానమును కోరుకోవడానికి నీకు హక్కు కూడా లేదు. If I have a grumbling heart, if I have a heart full of jealousy, discontentment, I have no right to claim His inseparable presence with me all the time. నా హృదయంలో సణుగుడు, ఆశ, కోపము, ఈ అసూయ ఉన్నప్పుడు నేను నిన్ను విడువను అనేటువంటి యొక్క వాగ్దానాన్ని కోరుకోవడానికి నాకేమాత్రం కూడా అధికారం, హక్కు లేదు. There is a promise, lo, I am with you always, found at the end of Matthew 28. మత్తయి 25లో వచ్చే వాగ్దానం ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాననే వాగ్దానం. A great comforting promise. ఎంత గొప్పగా ఆదరించే వాగ్దానం. But that promise once again is linked to another command or another condition. అయితే ఆ వాగ్దానం మరొక నియమమునకు బంధించబడిగా ఉంటుంది. Go into all the world and preach the ఏ gospel. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిరి. Lo, I am with you always. అప్పుడు నేను మీతో సదాకాలం ఉంటాను. The Lord's presence is assured to those who are evangelical, who are mission minded, who have a burden for the lost souls. ఎవరైతే నశించిపోయే ఆత్మ విషయంలో భారం కలిగి సువార్త ప్రకటించడానికి ఆసక్తితో వెళుతూ ఉంటున్నారో అలాంటి వారికి వాగ్దానము నెరవేరుతుంది. If you claim to be a child of God, నీవు దేవుని యొక్క బిడ్డవని చెప్పుకుంటున్నట్లయితే, if you claim to love Jesus Christ, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తున్నట్లయితే, if you claim to have
gospel that is available in the world, లోకంలో ఉన్నది ఇదే ఒకే ఒక సువార్తను ఎరిగినట్లయితే what do you do about it? నువ్వు దాని విషయంలో ఏం చేస్తావు? When was it last that you sat with somebody, spoke to somebody about this great gospel of Jesus Christ? ఎంత కాలము క్రితము ఒక వ్యక్తితో కూర్చుండి ఈ సువార్తతో పంచుకునేంత కాలమైంది. If you do not have that burden, నీకు అలాంటి భారం లేకపోతే, if you are not evangelical, if you are not mission minded, నీవు స్వార్థ చేయాలి, దూర ప్రదేశాలకు వెళ్ళాలి, స్వార్థ చెప్పాలని మనసు నీకు లేకపోతే, then you have no right to claim the promise, lo, I am with you always. నేను ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం కోరుకోవడానికి ఏ అధికారం కూడా లేదు. Covetousness is a terrible sin. ఆశించుడు అనేది భయంకరమైన పాపం. Onesimus fell to this sin of covetousness. ఒనేసిము ఆశించుడని ఒక పాపంలో పడిపోయినాడు. He stole something which did not belong to him. తనకి ఏది చెందదో దాన్ని దొంగిలించినాడు. The whole world is guilty of covetousness. లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశించే పాపము కింద వారు నేరస్తులుగా ఉంటున్నారు. You might say, I am not a thief. In what way do you find me guilty of a theft? నువ్వు అనవచ్చు, నేను ఎవరిని దొంగిలించలేదు కదా, ఎందుకు నన్ను దొంగ అంటున్నావు అని చెప్పవచ్చు. Who is being glorified in your life? నీ యొక్క జీవితంలో ఎవరు మహిమపరచబడుతున్నారు? Do you give glory to God? నీవు దేవునికి మహిమనిస్తున్నావా? The Lord says, ప్రభువన్నాడు, everyone I have created for my glory. I will not give my glory to another. దేవుని వాక్యంలో సెలవిచ్చినాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన నరుడు నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాడను కాను. In Romans chapter 1, రోమా 1వ అధ్యాయంలో Paul argues for the fact of the universality of sin. పాపం యొక్క సార్వత్రికత గురించి పౌలు అక్కడ విశదీకరిస్తూ ఉంటున్నాడు. When they knew God, they glorified him not as God. వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా వారు మహిమపరచలేదు. Neither were they thankful to him. వారు కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు. But what happened? అయితే ఏం జరిగింది? They became vain in their imagination. వారి యొక్క వ్యర్థమైన వాటి యందు వ్యర్థులైపోయినారు. Their foolish heart was darkened. వారి యొక్క అంధకార హృదయం చీకటైపోయినది. They went into more and more darkness and confusion. వారు అంతకంతకు ఎక్కువైనటువంటి చీకటిలోని కూరుకొనిపోయినారు. The whole world is guilty of robbing the glory that belongs to God and God alone. దేవునికి మాత్రమే చెందవలసిన యొక్క మహిమను దొంగిలించడంలో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేరస్తులుగా ఉంటున్నారు. Has there been a day when you knelt down in God's presence and ascribed him all the glory and yielding your will to the will of God? ఏదేమైనా సరే నువ్వు దేవునికి సన్నిధిలో మోకరించి సమస్తమైన మహిమను ఆయనకు అప్పగిస్తూ ఆయన చిత్తమునకు లోబడినటువంటి అనుభవం గడిపినదా? Heaven is a place where only God's will is being done. పరలోకములో దేవుని యొక్క చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. In the Lord's Prayer, పరలోక ప్రార్థనలో ప్రభువుడి ప్రార్థనలో what did the Lord teach us? ప్రభు ఏం చెప్పినాడు? Our Father which art in heaven, hallowed be thy name. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. Thy kingdom come, నీ రాజ్యం వచ్చునుగాక. thy will be done in earth as it is in heaven. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్టుగా భూమి యందును నెరవేరునుగాక. Heaven is a heaven because God's will is done there. పరలోకము ఎందుకు పిలువబడుతున్నదంటే అక్కడ దేవుని యొక్క చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. Earth is not a heaven and becoming more and more a hell because God's will is not being done here. భూలోకము పరలోకముగా లేక నరకముగా ఎందుకు మారుతున్నదంటే భూలోకములో దేవుని యొక్క చిత్తం జరిగించబడడం లేదు. Anyone who keeps on doing his own will can never find heaven a heaven because he cannot tolerate that very climate. ఎవరైతే తన యొక్క చిత్తము తానే నెరవేర్చడానికి ఆశపడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తి పరలోకం వెళ్ళడం ఇష్టపడడు. పరలోకం యొక్క స్వభావం తనకి ఏమాత్రం కూడా నచ్చదు. As sinners we are thieves before God. పాపులముగా మనం దేవుని యొక్క సన్నిధిలో దొంగలుగా ఉన్నాం. Not only Onesimus is guilty, the whole world is guilty. ఒనేసిము మాత్రమే కాదు, లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుని సన్నిధిలో నేరారోపణతో ఉంటున్నాడు. Second thing that could be said about Onesimus, ఒనేసిము గురించి చెప్పబడే రెండవ సంగతి ఏంటంటే he was guilty. అతడు నేరస్తుడిగా ఉన్నాడు. When he committed the theft, the sin was recorded on his heart and it kept on accusing him. ఎప్పుడైతే అతడు పాపం చేసినాడో ఆ పాపం తన హృదయ ఫలక మీద రాయబడి ఈ పాపం అతని మీద నేరం ఆరోపిస్తూనే ఉంది. God has so created you and me that the moment we commit sin, that sin is recorded on the table of our hearts. దేవుడు నిన్ను కలుగజేసిన విధానం బట్టి మనం చూసినట్లయితే మనము పాపము చేసిన వెంటనే ఆ పాపం మన హృదయం మీద రాయబడి ఉంటుంది. The Bible says, బైబిల్ బోధిస్తుంది. the sin of Judah is written with a pen of iron, with a point of a diamond. It is written upon the table of their heart. యూదా పాపము ఇనుప గంటముతోనూ వజ్రపు మొనతోనూ వారి హృదయం మీద లిఖింపబడి ఉన్నది. It is inscribed on the horns of their altar. వారి బలిపీఠపు కొమ్మల మీద చెక్కబడి ఉన్నది. God immediately records it. We have no access either to write something there or erase something. వెంటనే దేవుడు దాన్ని రాస్తూ ఉంటున్నాడు కనుక దాన్ని
దాన్ని చెరిపివేయడానికి కానీ మరి ఏదైనా కలపడానికి కానీ మనకు అవకాశం లేదు. In order to answer the guilty conscience, we try to engage in so many things, trying to forget the accusation within us. ఈ పాపంలో కలిగేటువంటి యొక్క నేరారోపణ తప్పించుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ అనేకమైన కార్యాలు చేసి మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. People go into drinking, people go into pastime, people go into all kinds of hobbies just to forget the accusation within. వారి యొక్క హృదయం వారి మీద నేరం ఆరోపిస్తూ ఉండగా దాన్ని మర్చిపోవడం కొరకై కొంతమంది మత్తు మందులు సేవించేవారు, కొంతమంది కొన్ని అలవాట్లు అనేవారు, మరి కొంతమంది ఆయా విందుల్లో వినోదాల్లో మునిగిపోతూ ఉంటున్నారు. But you and I cannot run away from our own consciences. అయితే నీవు నేను మన మనస్సాక్షికి దూరముగా పారిపోలేము. God has so created our conscience and our sin is constantly recorded there. దేవుడు మనం సృష్టించిన విధానంలో మన మనస్సాక్షి ఏ రీతిగా ఉన్నదంటే మన పాపమును మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. Abraham Lincoln, the president of states, once upon a time he made a statement like this. అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ఒకసారి ఈ రీతిగా పలికినాడు. He feared God. అతడు దేవునికి భయపడిన వాడు. He wanted to set right several things in the country. తన దేశంలో ఉన్న అనేకమైన సంగతులను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ He వచ్చినాడు. wanted to wipe out slavery. అతడు బానిసత్వం నిర్మూలించగోరినాడు. Naturally, he made many enemies. దీన్ని బట్టి అనేక మంది తనకు శత్రువులు సంపాదించుకున్నాడు. Many were planning for his assassination. అతనిని చంపడానికి అనేకులు ప్రయత్నిస్తూ వచ్చినారు. Once a minister came and told him, ఒకసారి ఒక మంత్రి వచ్చి చెప్పినాడు, "Do you know you have so many enemies? నీకు ఎంతో మంది శత్రువుల సంగతి నీకు తెలియదా? Do you know they are conspiring to kill you?" నిన్ను చంపడం కొరకే వారు కుట్ర చేస్తున్న సంగతి నీకు తెలియదా? And he made a classic reply and made a classic statement. అప్పుడు ఆయన సమయంలో వారికి ఇచ్చిన సమాధానం ఎంతో రమ్యమైనదిగా ఉంది. He said, ఆయన అన్నాడు, "I am not afraid of 10,000 enemies who are around me. నా చుట్టూ 10,000 మంది శత్రువులు మోహరించిన నేను భయపడను. I am only worried about the one accusing conscience within me. నాలో నేరం ఆరోపించే మనస్సాక్షి విషయమే నేను భయపడుతూ ఉంటున్నాను. If I can keep it clean without accusation, I will be most happy." నా యొక్క మనస్సాక్షి నేరారోపణ చేయకుండా నిర్మలముగా ఉన్నట్లయితే నేను సంతోషిస్తాను. Tonight I want to ask you the question, do you have a conscience without accusation? ఈ సాయంకాలం నేను ఈ ప్రశ్న కోరుతున్నాను. నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంది, నీ మీద నేరం ఆరోపించినదిగా కనబడుతున్నదా? When you commit sin, it keeps on poking you, it keeps on accusing you. నీవు పాపము చేయగానే నీ మనస్సాక్షి నీ మీద నేరం ఆరోపిస్తూ నిన్ను గుర్చుతూ ఉంటుంది. You can only do two things with your sin. నీ యొక్క పాప విషయంలో రెండే సంగతులు చేయగలవు. Whether you are a saint, whether you are an unsaved person or a regenerated saint. నీవు రక్షించబడిన వాడవైనా లేక పాపివైనా పునర్జన్మ సమాన స్నాన అనుభవం ఉన్నవాడైనా సరే, Even if you are in God's ministry. నీవు దేవుని సేవలో ఉన్నా సరే, If you commit sin, you have only two options. నువ్వు పాపం చేసేది రెండే సంగతులు నీకు అందుబాటులో ఉన్నాయి. Either you can confess it or hide it. నీవు దాన్ని ఒప్పుకోవచ్చు, లేక దాన్ని దాచుకో. You have no third option of trying to take it and put it away or throw it out. దాన్ని తీసివేసి ఎక్కడో పారవేసుకునేటువంటి అధికారం ఆధిక్యత నీకు లేదు. God invites you out of mercy to come and confess it so that He might legally forgive it and cleanse it forever. అయితే దేవుడు తన యొక్క కనికరం బట్టి తన ఎదుగు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా ఆయన కనికరం నేను కోరుతున్నది. Every unconfessed sin will keep the guilt remaining in your heart, which is going to become very much alive at the judgment seat. ఏ పాపమునైతే నువ్వు ఒప్పుకొనకుండా ఉంటావో ఆ పాపము నీ మీద నేరం ఆరోపిస్తూనే ఉంటుంది. తీర్పు దినమున ఎదురు నీ మీద నింద వేస్తుంది. Onesimus was guilty. ఓనేసిము నేరం చేసినవాడు. He was restless in the home. తన ఇంటిలో నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. Sin has robbed him of his peace. తనకున్నటువంటి శాంతిని పాపము దోచుకున్నది. And the third thing that we could say about Onesimus, ఓనేసిము గురించి మనం మూడవ మాట చెప్పవచ్చండి. he was a fugitive. He ran away from the home. అతడు దేశ ద్రిములైపోయినాడు. He could not stay back in the place after committing the sin. పాపం చేసిన స్థలములో దొంగతనం చేసిన స్థలంలో నిలవలేకపోయినాడు. Do you know every sinner is a fugitive in the presence of God? ప్రతి పాపి కూడా దేవుని యొక్క సన్నిధిలో దేశ ద్రిములైన సంగతి తెలియనా? Adam and Eve committed sin. They could not stand in the very presence of God. ఆదాము పాపం చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వారు నిలవలేకపోయినారు. The Bible records several fugitives like this. ఈ రీతిగా బైబిల్లో ఇలాంటి దేశ ద్రిముల గురించి కొన్ని సంగతులు రాయబడినాయి. Hagar sinned against her mistress and she ran away from her presence. హాగరు తన యజమానురాలు ఎదుట పాపం చేసిన ఎదుట పారిపోయినది. Jacob committed sin against his father and robbed against his father and brother and he ran away from home. యాకోబు తన తండ్రికి తన యొక్క అన్నకు విరోధముగా పాపం చేసి పారిపోయినాడు. Absalom committed sin against his father and he ran away to Geshur. అబ్షాలోము తన తండ్రి విరోధముగా పాపం చేసిన వాడే గెషూరుకు పారిపోయినాడు. A sinner cannot remain with rest and peace in one place. పాపం చేసిన వ్యక్తి ఒక స్థలములో నెమ్మది కలిగి జీవించాలి.
The Bible says, బైబిల్ బోధిస్తున్నది, the wicked flee when no man pursueth. ఎవడును తన మొక్కుడనే దుష్టుడు పారిపోవాలని బైబిల్ చెప్తోంది. The wicked flee when no man pursueth. ఎవడును తన మొక్కుడనే దుష్టుడు పారిపోవను. You look upon everyone with great fear. ఎవరు చూసినా సరే భయపడుతూ ఉంటాడు. Oh, which man is going to catch me? ఓ ఎవరిని పట్టుకుంటారో Who అనుకుంటాడు. is going to discover me? ఎవరెవరి గురించి నా పాపాన్ని ఎరిగిన వారు ఉంటారు. Let me run there and be safe. ఓ నేను అక్కడికి వెళ్ళి పరిగెత్తి క్షేమంగా ఉంటాను. There is no refuge, no hiding place, no safe place for a sinner. పాపికి ఆశ్రయం ఇచ్చేటువంటి తాను దాచుకోగలిగినటువంటి ఏ ఆశ్రయపురం కూడా లేదు. Onesimus ran far away to the city of Rome. ఒనేసిము దూరముగా రోమా వరకు పరిగెత్తి పారిపోయినాడు. The Bible begins with two people running away from God. దేవుని ఎదురు నుండి పారిపోయిన ఇద్దరు వ్యక్తులతో బైబిల్ ఆరంభమవుతున్నది. Kindly turn with me to the book of Revelation and see how many are running away at the end of human history. మానవ చరిత్ర అంతంలో ఎంతమంది దేవుని సన్నిధికి పారిపోతున్నారో చూడండి. Revelation chapter 6. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. I will read 15 to 17. And the kings of the earth, and the great men, and the rich men, and the chief captains, and the mighty men, and every bondman, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains, and said to the mountains and rocks, fall on us, and hide us from the face of him that sitteth on the throne, and from the wrath of the Lamb, for the great day of his wrath is come, and who shall be able to stand? ప్రకటన 6వ అధ్యాయం 15-17. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, వరిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను, కొండ గుహలలోను, బండ సందులోను దాగుకుని సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకి ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలని వాడగా మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. I wish you could believe this with all your heart. నీ హృదయం అంతటితో నీవు దీన్ని నమ్ముతున్నావు నేను అనుకుంటున్నాను. I wish God's fear may fall upon you tonight. ఈ రాత్రి దేవుని యొక్క భయం నీ మీద పడాలని కోరుకుంటున్నాను. The Bible begins with human history where two people are trying to run away from God. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి పారిపోవడం సంఘటనతో బైబిల్ ఆరంభమవుతున్నది. But at the end of human history, మానవ చరిత్ర యొక్క అంతములో kings, great men, rich men, chief captains, mighty men, a huge multitude trying to run away from God. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, విస్తారమైన జనసమూహము దేవుని సన్నిధికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. They were begging the mountains and the rocks. వారు బండలతోనూ పర్వతములతోనూ బ్రతిమాలుతూ ఉంటున్నారు. Oh, please fall on us. ఓ మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి. Please kill us. ఓ మమ్మల్ని చంపండి. We would rather die than face the wrath, the anger, the indignation of the Lamb. గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను భరించేదానికంటే మేము చనిపోవడం మాకు మేలు అనుకుంటున్నాను. Please help us to die. ఓ మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని చంపండి కోరుకుంటున్నాను. What a terrible scene this is. ఇది ఎంత భయంకరమైన దృశ్యమో చూడు. The Lamb and the wrath of the Lamb. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత. Lamb is a gentle animal, but now it turns so indignant. గొర్రె పిల్ల ఎంతో సాధువైనటువంటిది, అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ గొర్రె పిల్ల ఎంతో భయంకరమైనదిగా కోపంతో ఉన్నట్టుగా చూస్తున్నాం. For the sinner, the Bible begins in Genesis where God provided the lamb. ఆది కాండలో మనం చూసినప్పుడు పాపి కొరకై దేవుడే గొర్రె పిల్లని ఇచ్చినాడు. And in the New Testament, when Jesus arrived, John the Baptist cried, behold the Lamb of God, which taketh away the sin of the whole world. నూతన నిబంధనలో మన ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. But when we despise the provided and the presented lamb, దేవుడు మన కొరకై అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను మనం తృణీకరించినట్లయితే that very lamb turns into a punishing lamb. ఆ గొర్రె పిల్ల ఒక దినం మనకు శిక్ష విధించే గొర్రె పిల్లగా ఉంటుంది. What have you done with the Lamb of God? దేవుని యొక్క గొర్రె పిల్ల విషయమై నువ్వేం చేస్తున్నావు? In this period of mercy, God presents the lamb. ఈ కృపాకాలంలో ఈ గొర్రె పిల్లను దేవుడిని ఎదురు ఉంచుతూ ఉంటున్నాడు. I have crucified my own son with my hands so that I may provide you a way of escape. నీవు తప్పించుకున్న కొరకైన మార్గము కలగ చేయట కొరకై నా చేతులతో నా కుమారుని నేను వధించినాను అన్నాడు దేవుడు. You did not deserve the death of my son. నా కుమారుడు చనిపోవడం కొరకు నీవు యోగ్యుడవు కాదు. Here is my son who never even disobeyed me even once. ఒక్కసారి కూడా నాకు అవిధేయత చూపించని ఈ నా కుమారుడు, He is a sinless one. పాపరహితుడు. But I smote him. అయితే నేను ఆయన కొట్టినాను, I crucified నేను him. ఆయన సిలువ వేసినాను. I made him to shed every drop of blood. ప్రతి రక్తము బొట్టు
done with the lamb? ఆ గొర్రెపిల్ల విషయమై నువ్వు ఏం చేసినావు? The greatest crime the world is ever going to commit is not adultery or theft or violence or murder or name anything. ఈ లోకంలో అతి భయంకరమైన పాపము, వ్యభిచారము, దొంగతనము, దోచుకునుట మరి ఏది కూడా కాదు. What is the greatest sin? అతి గొప్ప నేరము, పాపం ఏమిటంటే? Jesus himself answered this question. యేసు ప్రభువారే దీనికి జవాబు చెప్పినాడు. Of sin because they believe not on me. వారు నా యందు నమ్మిక ఉంచలేదు కనుక వారి పాపము నిలిచినది. This will be the greatest sin. ఇదే అన్నిటికంటే ఘోరమైన భయంకరమైన పాపం. Not believing him as savior. యేసు క్రీస్తును రక్షకునిగా గుర్తించకపోవడమే, నమ్మకపోవడమే పాపం. Not accepting him as Lord. ఆయనని ప్రభువుగా అంగీకరించుకోవడమే పాపం. Not yielding to him as our master. మన యజమానుడిగా ఆయన లోబడకపోవడమే పాపం. Kiss the son lest he be angry. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఆయన మీద కోపించును. Have you kissed that son? ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నావా? The son which was crucified for you. నీ కొరకై శిలువ వేయబడిన కుమారుని, The son who was put to shame for you. నీ కొరకై అవమానపరచబడిన కుమారుని, When we were yet sinners, he went to the cross and died in our place. మనం ఇంకా పాపలమైంది కానీ ఆయన శిలువకి వెళ్ళి మన బదులుగా ప్రాణం పెట్టినాడు. We do not know how beautifully Paul presented the gospel, but it had such a deep impact upon Onesimus. పౌలు ఎంత అద్భుతమైన విధానంలో, రమ్య విధానంలో ఒనేసిముకు సువార్త చెప్పడం మనకు తెలియదు కానీ ఆ సువార్త ఒనేసిము యొక్క హృదయాన్ని తాకినది. In the light of the cross, in the light of the love of God, he could see the seriousness and horror of his own sin. కల్వరి శిలువ యొక్క వెలుగులో ఒనేసిము తన యొక్క పాపం యొక్క భయంకరత్వాన్ని గుర్తించినాడు. He repented of his sin. తన పాప విషయమై పశ్చాత్తాపడినాడు. When Paul wrote this beautiful letter, అప్పుడు పౌలు ఈ రమ్యమైన ఉత్తరాన్ని ఫిలెమోనుకు రాసినాడు. this human mediator Paul introduced the heavenly mediator Jesus Christ. ఈ మానవ సంబంధమైన మధ్యవర్తి పౌలు పరలోకపు యేసుక్రీస్తు వారిని అతనికి అందజేసినాడు. In this letter there are three beautiful statements which I want you to notice. ఈ సమయంలో మీరు గుర్తించాలని మూడు ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలను ముందుంచుకుంటున్నాను. Philemon verse 17. 17వ వచనం చూడండి. If thou count me therefore a partner, receive it as myself. నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకునుము. Verse 18. 18వ వచనము. If he hath wronged thee or owed thee aught, put that on mine account. అతడు నీకు ఏ నష్టమైన కలగ చేసిన యెడలను, నీకు ఏమైనా రుణమున్న యెడలను అది నా లెక్కలో చేర్చుము. Verse 19. 19. I Paul have written it with my own hand, I will repay it. పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయించున్నాను, అది నేనే తీర్పు. Look at these three beautiful statements that he made on behalf of Onesimus. ఒనేసిము పక్షముగా అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుతో చెప్పిన ఈ మూడు అద్భుతమైన వాక్యాలు చూడండి. Receive him as myself. నన్ను చేర్చుకున్నట్టుగా అతన్ని చేర్చుకున్నాము. Whatever he owes, put it into my account. ఏదైనా అతను నీకు అప్పు పడినట్లయితే, రుణపడి ఉంటే అది నా లెక్కలో చేర్చుము. I will repay whatever I need to give you. అతడు నీకు ఏమి ఇవ్వాలో నేను అది తీర్చేవాడిగా ఉంటాను. Three beautiful statements. ఎంత అద్భుతకరమైన సంగతులు మూడివి. This is exactly what Jesus did when he hung on the cruel cross of Calvary. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రూరమైన శిలువ మీద వేలాడినప్పుడు ఇదే ఆయన చేసిన కార్యం. The story is told of Nicholas, the Russian emperor. రష్యా చక్రవర్తి నికోలస్ గురించి రీతిగా చెప్పబడింది. He was a very kind man. ఎంతో దయగలవాడు. At times in the night he used to quietly go and inspect the barracks of his soldiers. రాత్రి వేళ రహస్యంగా సైనికులు ఉండేటువంటి ఆ పటాలకు వెళ్లి వారిని పరీక్షించేవాడు. One night in disguise he happened to walk into a tent where the candle was still burning. ఒక రాత్రి ఒక సైనికుడి గుడారంలో ఇంకా దీపం వెలుగుతూ ఉండగా చక్రవర్తి లోపలికి వెళ్ళినాడు. That was the time for everyone to rest and he was wondering why one soldier was keeping awake. ఆ సమయంలో సైనికులందరూ విశ్రాంతి తీసుకునే సమయం కదా, ఇతడు ఎందుకు మేలుకున్నాడని చక్రవర్తి ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళినాడు. When he went in, he saw one soldier seated at his table, but leaning against the table, he was already asleep. ఆ గుడారంలో ఉన్న సైనికుడు తన బల్ల మీద తలాంచి నిద్రపోతూ ఉంటున్నాడు. And he could see a letter written there, and there was a pen there. ఆ బల్ల మీద ఒక కాగితం ఉన్నది, కలం ఉన్నది, దాని మీద ఒక ఉత్తరం రాసినాడు. And he went close to the table and saw not one but two letters. చక్రవర్తి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒకటి కాదు రెండు ఉత్తరాలు ఉన్నాయి.
one letter which had come from his mother, and here is a letter which he is writing back to his mother. తన తల్లి దగ్గర ఒక ఉత్తరం వచ్చింది. ఆ తల్లికి తిరిగి జవాబుగా ఉత్తరం రాస్తూ ఉన్నాడు. The letter which came told about the many debts they had as a family. కుటుంబంగా వారికి ఉన్న అనేకమైన అప్పుల గురించి తల్లి ఉత్తరం రాసింది. They had no father, and the mother depended upon the son to clear all those debts. వారికి తండ్రి లేడు కనుక అప్పులను తీర్చడానికి తల్లి బాధ్యత తీసుకున్నది. So many debts were there. ఎన్నో అప్పులు ఉన్నాయి. This boy had written a letter and tried to total up all the amounts. తల్లికి తిరిగి ఉత్తరం రాస్తూ ఆ అప్పు అంతా కూడా కూడి ఉంటున్నాడు. And then he made a big total, the grand total. అంత ఎంత అప్పు ఉన్నదో మొత్తం అక్కడ రాసినాడు. And then wrote a question underneath. దాని కింద ఒక ప్రశ్న రాసినాడు. Who will repay this? ఎవరు ఈ అప్పు తీర్చగలరు? Who can repay this? ఎవరు ఈ అప్పు తీర్చగలరు? Nicodemus was moved with compassion. ఆ చక్రవర్తి నికోలసు కనికరముతో నిండుకున్నాడు. He took his pen and quietly wrote Nicholas underneath and slipped out of the page. చక్రవర్తి తన జేబులో ఉన్న కలం తీసి దాని కింద నికోలస్ చెల్లిస్తాడని చెప్పి సంతకం చేసి వెళ్ళిపోయాడు. What Nicholas did for one soldier, నికోలసు ఒక్క సైనికుని కొరకు ఏమి చేసినాడో, what Paul could do for one Onesimus, పౌలు ఒక్క ఒనేసిము కొరకు ఏమి చేసినాడో, Jesus is willing to do for all of us. యేసుక్రీస్తు మనందరి కొరకు అది చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to take the debt of all our sin and put it upon himself. మన పాప రుణం అంతయు ఆయన తీసుకొని తన మీద వేసుకున్నాడు. Oh Holy Father, receive this sinner as my sinner. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాపిని నన్ను చేర్చుకున్నట్టుగా చేర్చుకో. Whatever he owes you, put it into my account. అతను నీకు ఏదైతే రుణపడినాడో అది నా లెక్కలో చేర్చు. I will repay. నేనే దాన్ని చెల్లిస్తాను. I am willing to stand as his substitute. అతనికి బదులుగా నేను నిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. What is your answer and response to this love? ఈ ప్రేమకు నీ యొక్క స్పందన ఏమిటి? నీ జవాబు ఏమిటి? Are you guilty in the sight of God? దేవుని యొక్క దృష్టిలో నీవు నేరస్తుడుగా ఉన్నావా? Are you guilty of covetousness? ఇతరులను ఆశించుటలో నీవు నేరస్తుడుగా ఉన్నావా? Are you guilty? నువ్వు నేరస్తుడుగా ఉంటున్నావా? Tonight God is calling you. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. If you are unsaved still, నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, if you have not yielded your will to the will of God, నీ చిత్తము దేవుని యొక్క చిత్తమునకు లోబరచుకుండా ఉంటే, I plead with you in the name of God to surrender your will to the will of God. నీ యొక్క చిత్తమును దేవుని చిత్తమునకు లోబరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను బ్రతిమలాడుతూ ఉంటున్నాను. He can make your life a great blessing. నీ యొక్క జీవితమును ఆశీర్వాదకరముగా చేయగలరు. He will do much more with your life than what you can do with yourself. నీ జీవితంతో నీలో నీవు ఏమి చేయగలవో దానికంటే మించిన దానిలో దేవుడు నీ జీవితం ద్వారా చేయగలరు. Onesimus, as long as he was in his own hands, he could only steal and run away with guilt. ఒనేసిము తనంతట తానుగా ఉన్నప్పుడు దొంగిలించి పారిపోగలడు, అంతే అతను చేయగలిగాడు. But when he committed his heart and his life and his body and his will to God, అయితే ఒనేసిము తన యొక్క జీవితమును, తన దేహమును, తన హృదయమును ప్రభువుకు అప్పగించడం ద్వారా, history says, చరిత్ర చెప్తున్నది, he became a great man of God and he became the bishop at Ephesus. అతడు గొప్ప దైవజనుడై ఎఫెసు సంఘమునకు బిషప్ అయినాడు. And the word Onesimus took the real meaning, for the word means useful. ఒనేసిము అనే పదమునకు అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వాడు. That meaning was not fulfilled in the first part of his life. ఒనేసిము యొక్క మొదటి భాగం యొక్క జీవితంలో చూసినట్లయితే అది నెరవేరలేదు. He was under his own will. అతను తన సొంత చిత్తములో ఉన్నాడు. He was under a curse. శాపములో ఉన్నాడు. He was a slave to sin. పాపమునకు బానిసగా ఉన్నాడు. But when he trusted the Lamb of God, దేవుని గొర్రెపిల్లయందు విశ్వాసం ఉంచినప్పుడు, when he yielded his will to the will of God, తన చిత్తమును దేవుని చిత్తమునకు లోబరిచినప్పుడు he became a useful vessel, ప్రయోజనకరమైన పాత్ర అయినాడు. a blessing to many people. అనేక ఆశీర్వాదకారకుడైనాడు. The grabber became a giver. ఆశించేవాడు ఇచ్చువాడైనాడు. God can make that of you. దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేయడానికి శక్తిమంతుడు. But will you allow him to take over your life? అయితే నీ జీవితంలో ప్రభుత్వ స్వాధీనం తీసుకోవడానికి నువ్వు అనుమతిస్తావా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we be on our knees? మనం ఒక ఆడకు వెళ్దాం. In a few minutes we will send you away. కొన్ని నిమిషాలు మేము పాపం చేస్తాం. This is a solemn moment. ఎంతో గంభీరమైన సమయం. We request you not to move about. దయచేసి మీరు కదలవద్దని మీకు మనవి చేస్తున్నా. If God is speaking to you, ప్రభుతో మాట్లాడుతూ ఉంటే tell the Lord, ప్రభుతో చెప్పు. Lord, I want to settle this sin question right now. ప్రభువా, ఇప్పుడే ఈ సమయంలో ఈ పాపం యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. I cannot remove this guilt in my heart. నా యందు నేను నా హృదయంలో ఉన్న
నేరారోపణ తీసివేసుకోలేను. But Lord, wash me with your blood. అయితే ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు. I want to receive you as my Lord and Savior. నా ప్రభువుగా రక్షకునిగా నేను స్వీకరించగోరుతున్నాను. I want to yield my will to your will. నా యొక్క చిత్తమును నీ చిత్తమునకు లోబరచగోరుతున్నాను. If this is your prayer, ఇది నీ ప్రార్థన అయితే kindly lift up your right hand so that we can pray for you. మేము మీ కొరకు ప్రార్థన చేయనట్టుగా మీ కుడి చేతిని పైకి ఎత్తి చూపించండి. Any brother, any sister. ఏ సహోదరైనా ఏ సహోదరి అయినా God bless you, sister. సహోదరి ప్రభువుని దీవించును గాక. God bless you, brother. సహోదరుల ప్రభువుని దీవించును గాక. Keep your hand raised till the decision card reaches you. తీర్మాన పత్రం మీ ఎదురు చేరే వరకు మీ చేతిని పైకి ఎత్తి చూపించండి. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Keep your hand high enough so that we can see. మేము చూడగలిగినట్లుగా మీ చేతిని పైకి చూపించండి. God bless you, sister. సహోదరి ప్రభువుని కరుణించును గాక. Anybody else? ఇంకెవరైనా? Do not leave this place without kissing the Son. కుమారుని ముద్దు పెట్టుకొనకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దని మనం చేస్తున్నాం. Do not leave this place without reconciling with God. దేవునితో నీవు సమాధానం పొందకుండా నీవు తిరిగి వెళ్ళవద్దు. Is there anyone else? ఇంకెవరైనా ఉన్నారా? Anyone else? సహోదరులు కాలు తీసుకుని ముందుకు రండి. త్వరగా Time is running out. త్వరగా రండి, ముందుకు రండి. God is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. God loves you. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. He has taken all your guilt